పెళ్లి తర్వాత ఈ మధ్య కొన్ని జంటలు విడిపోతుండడం మనం చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, అదేవిధంగా 2 దశాబ్దాలుగా కలిసి ఉంటున్న జంటలు విడాకులు తీసుకుంటున్నారు. అయితే తీసుకున్న తర్వాత మాజీ భార్య భరణం డిమాండ్ ఎక్కువ చేయడం సర్వసాధారణం. ఒక్కొక్కరు విడాకుల తర్వాత 100 కోట్ల రూపాయలకు పైగా భరణం తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హృతిక్ రోషన్ తన భార్యతో విడాకులు తీసుకున్న సందర్భంగా ఆమెకి 380 కోట్ల రూపాయల భరణం ఇచ్చారు. అది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయింది. ఏ అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా ఆశించలేదు. ఆమె మరెవరూ కాదు, సమంత. 2021వ సంవత్సరంలో ఈమెకి నాగచైతన్యతో విడాకులు జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం 200 కోట్ల రూపాయల భరణం అక్కినేని కుటుంబం సమంతకివ్వాలి. వాళ్ళివ్వడానికి సిద్ధంగానే ఉన్నారట. కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదట. సమంత సన్నిహితులు కనీసం 50 కోట్ల రూపాయలైనా తీసుకోమని ఆమెకు సలహాలిచ్చారు. కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు. నాకు ఎవ్వరి డబ్బులు అవసరం లేదని, తన సొంత కాళ్ళ మీద నిలబడే సత్తా తనకి ఉందని చెప్పిందట. విడాకుల తర్వాత సమంత శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురైందో అందరికీ తెలుసు. చావు బ్రతుకులతో పోరాడి బయటకొచ్చింది. డబ్బులు బాగా ఖర్చయిపోయాయి. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సమంత సినిమాల సంఖ్య కూడా తగ్గించింది. అలాంటి సమయంలో ఆమెకు అక్కినేని కుటుంబం ఇచ్చే భరణం తీసుకుని ఉంటే ఎంతో ఉపయోగపడేది. కానీ ఆమె అలాంటివేం ఆశించలేదు. ఒంటరిగా నిలిచి పోరాడింది. కేవలం ఆమె నిలబడ్డమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మహిళలు దేశంలో ఎంతమంది ఉంటారు? మీరే చెప్పండి. ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉంది. అందుకే సమంతని అందరూ అంతలా గౌరవిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల పూర్తిగా అనారోగ్యం కోలుకున్న సమంత మళ్లీ సినిమా షూటింగ్స్ తో బిజీ కాబోతుంది. ఇప్పటికే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా, నెట్ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి రెండు కాకుండా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.